పార్టీలో నరేంద్ర మోడీ గారు సద్భావనతో భారతీయులు అంటే అందులో క్రైస్తవులు, ముస్లింస్, హిందువులు ప్రముఖారు. మనకి అందరి యొక్క నైతిక బాధ్యత ఏంటంటే ఒక మతం వాళ్ళని కానీ ఎవరి మనోగతాల మీద కూడా మనం దాడి చేయకూడదు. ఆ వ్యక్తి మీరు ఎవరైతే పేరు చెప్పారు, రాముడు కానీ, ప్రవీణ్ కానీ, ఎవరైతే ఉన్నారో కొంతమంది చాలా వ్యక్తిగత దోషం చేస్తారు. సనాతన ధర్మం 100 కోట్ల మంది హిందువుల యొక్క సనాతన ధర్మ భావాలని చాలా మలినపరుస్తున్నారు. రాబోయే కాలంలో మీకు యాక్చువల్గా ఎందుకు చెప్పాలంటే ఇంకొకసారి మీతో మీటింగ్ పెట్టుకోవాలనుకున్నప్పుడు నేను చాలా తీవ్రంగా వస్తాను. ఎస్ఐఆర్లో ఇంకా నేను అంటే జగ్గంపేట నియోజకవర్గానికి కాకుండా రామసేన తరపు నుంచి కూడా నేను చాలా తీవ్రంగా వస్తాను సార్. ఎందుకంటే ఈ బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు, ఇక్కడ పాకిస్తాన్లో ఉండే వాళ్ళందరూ కూడా అక్కడ వెస్ట్ బెంగాల్లో ఏదైతే గేట్ క్లోజ్ చేశారో అక్కడి నుంచి వాళ్ళ వెనక్కి బంగ్లాదేశ్ వెళ్ళకుండా ఇటు మన దక్షిణ రాష్ట్రాల వైపు వచ్చేసారు. వీళ్ళని ఏరి పారవలసిన కార్యక్రమం మన చేతుల్లో ఉందని దీని మీద నేను అక్కడి నుంచి అమెరికా నుంచే మాట్లాడదానుకున్నాను మీతోటి. కానీ అమెరికా నుంచి మాట్లాడకపోయాను. నేను చాలా చెప్తాను, మీరు చాలా ముఖ్యమైన క్వశ్చన్ అడిగారు. ఇది చాలా ప్రమాదకరంగా ఉందండి. మాధ్యమాల్లో నేను చూస్తున్నాను, నేను ఎంత దారుణంగా మనల్ని ఇచ్చేస్తారంటే మన భారతీయ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సాంప్రదాయాలు పద్ధతిగా పాటిస్తారండి. నేను కొంతమందిని చూస్తున్నాను ఎంత తీవ్రమైన అనాచారమైన పనులు చేస్తారంటే ఈ బంగ్లాదేశీలు, పాకిస్తాన్ వచ్చి ఎంత తీవ్రమైన అనాచారమైన పనులు చేస్తారంటే మన భారతీయ ముస్లింస్ యొక్క సాంప్రదాయాలని మలినపరుస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఇది మన భారతీయ ముస్లింస్ గుర్తించాలి. గుర్తించి నరేంద్ర మోడీ గారికి బాసటగా నిలబడాలి. ఎవరైతే వాళ్ళు వచ్చారో వాళ్ళ ఏరియాకి సహకారం కల్పించాలి, వాళ్ళే కల్పించాలి. అలాగే క్రిస్టియన్స్, హిందువులు, ముస్లింస్ కలిసి ఈ ఏదైతే తీవ్రవాదంతో తీవ్రం మీద మనం ఇది చేయాలి, ఫైటింగ్ చేయాలి. సో అందుకోసం చెప్పి దాని మీద నేను మళ్ళీ ఒకసారి మాట్లాడతాను. మన ఏరియాలో కూడా ఉన్నారంటారా సార్? ఉన్నారండి, ఉన్నారు. కాకినాడలోని, రాజమండ్రిలో విస్తరించున్నారు. నేను దీని మీద ప్రత్యేకించి పోరాటం చేయదలుచుకున్నాను. రామసేన తరపు నుంచి భారతీయ జనతా పార్టీలో జగ్గంపేట వరకు నా వరకు నేను యాక్షన్ తీసుకోవచ్చు. మిగతా చోట్ల నాకు అవకాశం లేదు మాట్లాడ